హాయ్ అండి అందరికీ. ఈరోజు మనము పెరుగు దోస ఎలా చేయాలో చూద్దాము. చాలామందికి పెరుగు పుల్లగా అయినప్పుడు, పులిసిపోయినప్పుడు, అలాగే చాలా మిగిలిపోయినప్పుడు ఏం చేయాలో తోచదు. అలాంటి టైంలో ఇలా ఈజీగా పెరుగు దోసనైతే వేసుకోవచ్చు. ఈ పెరుగు దోసకి ముందుగా ఒక 2 గ్లాసులు పెరుగు తీసుకొని, అందులోకి ఒక 3 గ్లాసుల బియ్యము, అలాగే కొద్దిగా మెంతులు, అలాగే కొద్దిగా అటుకులు కూడా వేసి కడిగి పెట్టేసుకొని పెరుగులో కలుపుకోవాలి. ఆ పెరుగులోకి అలాగే కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి తగినంత. ఆ వాటరు పెరుగుతో సహా కలిపేసి బియ్యము 4-5 గంటల వరకు నానబెట్టేసుకోవాలి. అలా నానబెట్టిన తర్వాత చూడండి, ఇప్పుడు నేను 4 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను. ఇలా ఇలా ఉంటుంది, మనకి పైనంతా పెరుగు తేలి ఉంటుంది. అలా నానిన దాన్ని మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టేసుకొని పిండినైతే ఈ కన్సిస్టెన్సీలో పెట్టుకోండి. మరి గట్టిగా కాకుండా, మరి వాటర్ లాగా కాకుండా పెట్టేసుకోండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే పిండి మనకి దోశలు బాగా వస్తాయి. ఇలా పెట్టేసుకొని నైట్ అంతా పులవనిచ్చేయండి పిండిని. మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ చేసేటప్పటికి ఇదిగో ఇలా ఉంటుంది పిండి. దాంట్లో రుచికి తగినంత ఉప్పు వేసి కలుపుకోండి. మనకి ఈ పిండి దోశ పిండి పొంగినట్టుగా పొంగదండి. లైట్గా కొద్దిగా బబుల్స్ వచ్చింటాయి అంతే. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి, ప్యాన్ వేడెక్కాక కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్తో రుద్దేసి మనమైతే పిండిని దోశలాగా వేసేసుకుందాము. చూడండి, ఇలా దోశ వేసుకున్న తర్వాత ఆయిల్ పైన వేసేసుకొని కాలిన తర్వాత తిప్పేసుకోండి. 2 సైడ్స్ కాల్చుకోండి. ఇలా కాలితే మనం ఈ పెరుగు దోశ రెడీ అవుతుంది. ఇంకోటి వేసుకుందాము. ఫస్ట్ దోశ అయితే నేను రుద్దాను కదండి గరిటెతో, ఇప్పుడైతే రుద్దట్లేదు. ఊరికే పిండి పోసి అలాగే వదిలేసాను. చూడండి, చాలా బాగా పొంగుతూ వస్తుంది. చూడండి, చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈ దోశ. మీరు ఈ దోశని మందంగా కావాలంటే మందంగా వేసుకోవచ్చు. పల్చగా మామూలు మనం మినపట్టు ఎలా వేసుకుంటామో అలా అయినా వేసుకోవచ్చు అండి. చూడండి, గరిటెకు సరిగ్గా రావట్లేదు తీయడానికి, అంత సాఫ్ట్గా ఉంది. ఇప్పుడు ఈ మన పెరుగు దోశ రెడీ అయిపోయింది. ఇందులోకి పుదీనా చట్నీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలాగా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్లో నాకు చెప్పండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.